గుంటూరులో ఏర్పాటు చేసిన అమరావతి చిత్రకళ వీధి కనుల పండుగగా జరుగుతోంది. సృజనాత్మక సాంస్కృతిక కార్పొరేషన్ చైర్మన్ తేజస్విని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖులు హాజరై చిత్రకళను తిలకించారు. అద్భుతమైన ఈ కళా సంభరంతో గుంటూరు ఒక్కసారిగా రంగులమయంగా మారింది. దేశ నలుమూలల నుంచి 700 మంది కళాకారులు పాల్గొన్నారు. సందర్శకులు అమరావతి చిత్రకళా వీధిలో అరుదైన చిత్రాల ప్రదర్శనను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. అమరావతి చిత్రకళా వీధి ఈ సంవత్సరం గుంటూరులో పెట్టడం ఆగస్టు 8, 9 తారీఖుల్లో అసలు ఒక గొప్ప వైభవోపేతమైన ఒక పండుగలాగా జరుగుతుందండి. మాకు చాలా ఆనందంగా ఉంది. దేశం నలుమూలల నుంచి అంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళ ఆర్ట్ని ఎగ్జిబిట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మాకు ఇంత గొప్ప వేదిక ఇచ్చిందని చెప్తుంటే మన రాష్ట్రంలో ఇటువంటి ఆపర్చునిటీ క్రియేట్ చేసినందుకు గర్వంగా ఉంది. ఎందుకంటే మన రాష్ట్రం నుంచి ఎంతోమంది ఆర్టిస్టులు పక్క రాష్ట్రాల వైపు చూడాల్సిన పరిస్థితి నుండి ఈరోజు మన రాష్ట్రానికి ఎంతోమంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పరిస్థితి వచ్చింది. అది కూడా గుంటూరులో ఈరోజు చూస్తే కళను ఎంత అభినందిస్తున్నారో, ఎంత ప్రేమిస్తున్నారో, పిల్లలకి సృజనాత్మకత అంటే ఏంటో తెలియజేయడానికి ప్రజలు ఎంతగా ముందుకు వస్తున్నారో, ఆదరిస్తున్నారో అన్నది చూస్తే కళకి ఖచ్చితంగా మంచి రోజులు ఉన్నాయి అన్నది మనకి ధైర్యం వస్తుంది. ఈరోజు సేల్ కూడా అంటే ముఖ్యంగా ఏ ఆర్టిస్ట్ అయినా మొదట కోరుకునేది మా కళను ఒక నలుగురు చూడాలని, ఆ కళని వీలుంటే ఎవరైనా కొనాలి, వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఆనందించాలని. ఈరోజు ఇక్కడ ఆర్టిస్టులు అందరి దగ్గరికి వెళ్తుంటే ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా చెప్తున్నారు. మాది చాలా బాగా సేల్ అవుతుందండి. ఒక ఆవిడైతే నేను అసలు అనుకోలేదు, నేను ఈ చిత్రకళా వీధి కోసం పెయింటింగ్స్ చేశాను, మొత్తం సేల్ అయినాయి, రేపు నేను ఆ స్టాల్ ఖాళీగా ఉండాల్సి వస్తుంది అని. సో అంత బాగా ప్రజలు కూడా ఆదరిస్తున్నారు.